అప్పుడు నాకు ఒక గోల్ ఉండేది, డ్రైవర్ అయినా. మనం తిరువెంగూరుకి అయితే వచ్చినాం, ఇక్కడే డ్యూటీ దిగిపోతున్నాం. కార్ డ్యూటీ అయితే తీయడానికి వచ్చినాం. పెద్దగా ఉందో మీ కెమెరాలో చిన్నగా కనపడవచ్చు, చాలా పెద్దది. ఈరోజు అయితే ఇక్కడికి వచ్చినాం డ్రైవింగ్కి. చాలా పెద్ద చెట్టు అది, ఇక్కడ ఏరియా భలే ఉంది, చెట్లన్నీ నీడ, రోడ్డు ఫుల్గా నీడ ఉంది చూడండి, ఫుల్గా నీడ. ఎండ పడినా కొంచెం ఎండ కూడా పడదు ఇక్కడ. ఇంత బాగా అయితే చెట్లు డెకరేషన్ ఉంది, ఫుల్గా భలే ఉంది లొకేషన్. ఇక్కడికైతే డ్రైవింగ్కి వచ్చినాం ఈరోజు. మనం ఇన్నోవా కార్ 8 o'clock చెప్పారు, మనం అయితే 7:40కి వచ్చేసినాం. మనం ఎప్పుడైనా ముందే ఉంటాం. ఇది వచ్చేసి ఒక పెద్ద కాలేజ్ కూడా నేను చూపిస్తాను. అయితే ఇదే మనం అందరూ పోయేది. ఈ కార్ అయితే ఈరోజు డ్రైవింగ్ ఇన్నోవా క్రిస్టా సూపర్గా ఉంటుందండి. ఈ ఫస్ట్లో నేను దొరికినప్పుడు ఇన్నోవా కార్ చూసి పెద్ద వాళ్ళు ఏమంటారు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు ఎక్కువ ఉంటారు కదా. నేను డ్రైవర్ కాకముందు అప్పుడు నాకు ఒక గోల్ ఉండేది, ఏమనంటే ఇన్నోవా క్రిస్టా తోలాలని. తర్వాత నేనేం చేశానంటే డ్రైవర్ అయినా తర్వాత నాకు ఫస్ట్ ఆడడం ఇన్నోవా కారే వచ్చింది. ఇన్నోవా కారే నేను తోలింది. ఈ కారు ఫ్యూచర్లో చూపిస్తా. ఇది వచ్చేసి డీజిల్, నాకైతే 5 years ఉంది టోటల్. కార్ అయితే మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నాను. డ్రైవర్ లేతే ఈరోజు లీవ్ వేసినట్టున్నా, అందుకని మనం వచ్చాం. కార్ అయితే సూపర్గా ఉంది, మొత్తం ఆటోమేటిక్గా కారు. ఇది గేర్ సిస్టమ్. సీట్కి వచ్చేసి బటన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైడ్లో రివర్స్ లాగా ఉంటాయి, ఆ బటన్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారంటే క్లచ్, బ్రేక్లు అన్నీ ఉంటాయి. ఇది టోటల్గా కార్ రివ్యూ అయితే మంచిగా ఉంది కారు. పైన మనకు వచ్చేసి వెనకాల ఏసీ రావడానికి కూడా మంచిగా సెట్టింగ్ చేశారు. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, కార్ తోలాలి అది ఇదని. మనకి అలాగే డ్రీమ్లు ఉన్నాయి, కానీ నా డ్రీమ్లన్నీ కొంచెం ఫుల్ఫిల్ అయినాయి. నేను మ్యాక్సిమం అన్ని కాళ్ళు తోలేసా, బెంజ్ ఒకటే తోలేదు, ఆడి, BMW అన్నీ తోలేనా. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యాప్లో జాయిన్ అయినా, అలాగే గ్రూపుల్లో కూడా ఉంటాయి, గ్రూపుల్లో జాయిన్ అయినా. తమిళ్ వచ్చి కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. కార్లో ఏసీ చేసుకొని సుఖంగా వచ్చింటే భలే ఉంది. మీరు కూడా ఇలాంటివి అంటే ఈరోజు మనం వెళ్ళబోయేది పెద్ద కాలేజ్ చెన్నైలోనే. మీకు అక్కడ వెళ్ళినా చూపిస్తా. దాని అడ్మిషన్ కూడా ఆంధ్ర నుంచి చాలామంది వస్తారు. ఆ కాలేజీలో మీరు చూస్తారు. ఇప్పుడు ఆ కాలేజీ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. లోపల స్ట్రిక్ట్గా ఉండదు చాలా. చూడండి ఆ కాలేజ్ ఎలా ఉంటుంది. కార్ అయితే తీసుకొని వచ్చేసాం మనం ఇప్పుడు. ఇదే కాలేజ్ అయితే నీకు మొత్తం చూపించలేను. ఇది పార్కింగ్ అయితే కార్ పెట్టేసా. ఈ వీడియో అయితే ఇంతటితో పోస్ట్ చేస్తాను. కాలేజ్ మొత్తం చూపించకూడదు, మనం కాలేజ్ పేరు అయితే చెప్పగలను. ఇది వచ్చేసి కాలేజ్ ఎంట్రన్స్. ఎవరైనా గుర్తుపట్టేవాలంటే గుర్తుపట్టండి. ఈ లొకేషన్ అందరికీ తెలిసిందే, చెన్నైలో ఉండే వాళ్ళకి. ఈ కాలేజ్ కూడా చాలా ఫేమస్, అందరికీ తెలుసు. ఇదే మన ఈరోజు డ్యూటీ. ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.